వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో ఈరోజు గోల్డ్ ప్రైస్ వచ్చేసి దగ్గర దగ్గర 1,34,000 చేంజ్ వరకు ఉంది. అదే సిల్వర్ కనుక మనం చూసుకున్నట్లయితే 2,00,000 చేంజ్ వరకు ఉంది. ఇప్పుడు ఈ సిట్యుయేషన్స్‌లో మన గోల్డ్ అండ్ సిల్వర్ మీద మనం ఇన్వెస్ట్ చేయొచ్చో చేయకూడదా? దీని గురించి మాట్లాడడానికి అనిల్ కుమార్ బచ్చు గారు ఉన్నారు. సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్. సార్‌తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ నిహాల్. సార్, గోల్డ్ వచ్చేసి ఈరోజు మనం చూస్తున్నట్లయితే 1,34,000 చేంజ్ వరకు ఉంది. సో ఇప్పుడు ఎవరైతే గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో ఇది రైట్ టైం అంటారా? లేకపోతే కొంచెం వెయిట్ చేయాలని అంటారా? గోల్డ్ వచ్చేసి ఇప్పుడు హిస్టారికలీ హై దగ్గరలోనే ఉంది. అంత దగ్గరలో అంటే మరీ బయింగ్ రేంజా అంటే లాంగ్ టర్మ్కి అయితే మాత్రం కొనొచ్చు. బట్ ఓన్లీ ఎవరైతే షార్ట్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేస్తున్నారో మాత్రం కేర్ఫుల్గా ఉండాల్సినది. ఎందుకంటే 1,35,000 నిన్న చూసాము. ఇవాళ కూడా ఒక 250, 300 తగ్గింది. వరల్డ్ మార్కెట్లో కూడా కొంచెం తగ్గింది అంతే గోల్డ్. బట్ ఇది ఇంకా హిస్టారికలీ హై ఉంది, మర్చిపోకూడని అంశం అనమాట. సో ఎవరైనా సరే పెద్ద అమౌంట్ సడన్గా తెచ్చి పెట్టద్దు. స్టాగర్డ్గా కొనమండం అనేది మన ఎప్పుడు అడ్వైజ్. మీరు ఇప్పుడు ఒక 100 గ్రామ్స్ కొనాలంటే ఇవాళ 10 గ్రాములు కొనండి. ఫ్యూ సెషన్స్లో మెల్లిమెల్లిగా కొంటూ పొండి. ప్రైస్ పెరిగినా తగ్గినా కొంటూ పొండి. దేర్ బై ఏంటంటే యావరేజ్ అవుట్ అని చేసుకోవచ్చు. సడన్గా మొత్తం చేసే మాత్రం పరిస్థితి కాదు. కాకపోతే ఆన్ ద హోల్ గోల్డ్కి మాత్రం నియర్ ఫ్యూచర్ ఈజ్ ఎ బుల్లిష్ సినారియోనే ఉంది. ఎందుకంటే వేరే యాసెట్స్ అన్నింటికన్నా కూడా అన్ని మార్కెట్స్లో, ఇంటర్నేషనల్ మార్కెట్స్లో కూడా గోల్డ్ వైపే ఇంకా సేఫ్టీ యాసెట్గా చూస్తూ ఉన్నారు. రిసెషన్ ఫియర్సే కానివ్వండి, ఇంట్రెస్ట్ రేట్ సైకిల్సే చూసుకున్నా కానీ గోల్డ్ ఈజ్ స్టిల్ ఫేవరబుల్ యాసెట్. అలా అటువైపు వెళ్తూ ఉన్నారు. ఓకే. సో ఈవెన్ ఇండియన్ మార్కెట్లో చూసుకున్నా, ఎంసీఎక్స్లో చూసుకున్నా కానీ 22K వచ్చేసి 1,23,000, 24 క్యారెట్ వచ్చేసి 1,34,000 చేంజ్ ఇవాళ ట్రేడ్ అవుతూ ఉంది. సో రీసెంట్గా డొమెస్టిక్ గోల్డ్ ప్రైజెస్ అయితే షార్ప్గా రైజ్ అయ్యాయి. ఇంటర్నేషనల్ ప్రైస్ కూడా రైజ్ అయ్యాయి. దాంతోపాటు వీకర్ రూపీ వల్ల మనకు అడిషనల్గా జరిగింది. సార్, ఇంకా వరల్డ్ మొత్తంలో ఇండియాలో గోల్డ్ అనేది కొంచెం ఎక్స్పెన్సివ్, ప్రీమియం అని వింటున్నాను. అది ఈజ్ ఇట్ నిజం సార్? ఐ మీన్ రూపీ డిప్రిషియేట్ వల్ల. రూపీ డిప్రిషియేషన్ ఒకటి మనకు యాక్చువల్లీ చాలా మటుకు ట్యాక్సెస్ తీసేశారు. బట్ స్టిల్ ఉన్న పరిస్థితులు చూసుకుంటే కొంచెం ప్రైస్ అయితే మన దగ్గర ఎక్కువే. సేమ్ వే సిల్వర్ చూసుకుంటే మాత్రం ఇవాళ మళ్ళీ ఇంకొక ర్యాలీ జరిగింది. ఇవాళ నియర్లీ 2,08,000 దాకా కూడా టచ్ అయింది. ₹208 పర్ గ్రామ్ అయింది. రీజన్ దేనికి అనుకుంటా సార్? ఇప్పుడు గోల్డ్ అండ్ సిల్వర్ ఇద్దరు ఒక కాన్స్టెంట్ ఒకే లైన్లో పరిగెత్తారు, కానీ సిల్వర్ అనేది ఒకే ఫాస్ట్ రన్ ర్యాలీ ఎందుకు వచ్చింది అంటారు? ఇట్స్ ప్రాబబ్లీ రకరకాల థియరీస్ ఉన్నాయి. కొద్దిమంది థియరీ అంటే క్యాచింగ్ అప్ థియరీ. ఇన్ని రోజులు, చాలా రోజుల నుంచి స్తబ్దుగా ఉంది. సడన్గా సిల్వర్ తన యొక్క ఇన్ని రోజుల గ్రోత్ లేని దాన్ని ఈ లాస్ట్ 1 ఇయర్ నుంచి క్యాచప్ చేస్తుంది అనేది ఒక లాజిక్. సెకండ్ ఒకటి ఆబ్వియస్లీ ఏంటంటే కొంచెం సప్లై షార్టేజెస్ ఉంది. సిల్వర్కి మల్టిపుల్ యూజెస్ ఉంది. వేరే ఇండస్ట్రీస్లో, అటు ఎలక్ట్రానిక్స్లో కానీ, సోలార్ ప్యానల్స్లో కానివ్వండి, సెమీ కండక్టర్స్లో కూడా రోజువారీ ఇండస్ట్రీస్కి వాడుతూ ఉంటారు. బట్ సైమల్టేనియస్లీ దానికి తగ్గట్టు ప్రొడక్షన్ కానీ అంత ఎక్కువగా పెరగలేదు. దెర్ ఈజ్ ఎ షార్ట్ ఫాల్. అది కంబైన్డ్లీ ఈ క్యాచింగ్ అప్ అవ్వడం వల్ల సడన్లీ ఇట్ హ్యాస్ బికమ్ ఇన్వెస్టబుల్ యాసెట్ కూడా. దేర్ బై ఏంటంటే లాట్ ఆఫ్ ఈటీఎఫ్స్ వచ్చాయి, లాట్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ వచ్చాయి, విచ్ నీడ్స్ టు ఇన్వెస్ట్ ఫిజికల్గా సిల్వర్ని పెట్టాల్సి వస్తుంది. సో చాలామంది వాళ్ళ పోర్ట్ఫోలియోలో సిల్వర్ యాడ్ చేస్తూ పోతూ ఉన్నారు. అవసరం ఉన్నా లేకపోయినా కొనేసుకొని పక్కన పెట్టుకున్నారు. ఈ అడిషనల్ డిమాండ్ డ్రైవర్స్ వల్ల కూడా సిల్వర్ యొక్క ప్రైస్ పెరుగుతూ ఉంది. ఇదంతా కొంచెం స్తబ్దుగా కావాలంటే మాత్రం షార్ప్ కరెక్షన్ వస్తే తప్ప ఇన్వెస్టర్ మెంటాలిటీలో అంత తొందరగా మార్పు రాదు. ఈవెన్ కొన్ని కరెక్షన్స్ వచ్చినా కూడా రాలేదు. మళ్ళీ షార్ప్ 1,70,000, 1,00,000 నుంచి ఇవాళ 2,08,000 వరకు టచ్ అయింది. అండ్ సో సిల్వర్ గోల్డ్ కన్నా కూడా బాగా పర్ఫామ్ చేసింది. లాస్ట్ 1 ఇయర్లో నియర్లీ 116% పెరిగింది. అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ ఇయర్ 2025 గోల్డ్కి. సిల్వర్కి $66 పర్ ఔన్స్ లాగా అయిపోయింది, హిస్టారిక్ హై. సో గ్లోబల్ డిమాండ్ తీసుకున్న గ్లోబల్ సిల్వర్కి కానీ డిమాండ్ గోల్డ్కి కానీ చూసుకుంటే రెండు కూడా బాగా పర్ఫామ్ చేశాయి. రెండింటికి డిమాండ్ ఉంది. సో ఓన్లీ ఇండియన్ మార్కెట్స్ నుంచే కాదు, మల్టిపుల్ రిజర్వ్ బ్యాంక్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ట్రెడిషనల్గా గోల్డ్ ఇన్వెస్ట్ చేయని వాళ్ళు కూడా ఇప్పుడు చాలామంది చేస్తూ ఉన్నారు. ఈ ర్యాలీని చూసి సిల్వర్ని కూడా అంతే చేస్తూ ఉన్నారు అనమాట. వీఆర్ నాట్ అలోన్. మనం ఇంతకుముందు మనం ఒక్కరమే ఎక్కువగా చేసేవాళ్ళం, బట్ ఇప్పుడు వేరే కంట్రీ ఇన్వెస్టర్స్ కూడా చేస్తున్నారు కాబట్టి ఇది జరుగుతూ ఉంది. ఓకే. సో ఇండస్ట్రియల్ స్టోరీ అయితే ఎప్పటికీ ఉంటుంది సిల్వర్కి.
బట్ దానికన్నా కూడా రీజన్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ స్టోరీయే నేను నమ్మేది మాత్రం. ఎందుకంటే ఈవీస్, ఏఐ రిలేటెడ్ ఇవన్నీ పెరిగినా కానీ స్టిల్ ఈ డిమాండ్ అనేది అన్రీజనబుల్. ఓకే. ఓకే. అట్లాగే మనం చూస్తున్నాం ఏంటంటే కాపర్, అల్యూమినియం కూడా అలాగే గ్రో అవుతున్నాయి. సో బట్ దీస్ ఆర్ మచ్ మోర్ వోలటైల్ వెన్ కంపేర్ టు సిల్వర్ అండ్ గోల్డ్. సో ఆన్ ద హోల్ చూసుకుంటే ఈ మ్యాక్రో కరెన్సీ ఒకటి, డొమెస్టిక్ డిమాండ్ కూడా మన దగ్గర స్ట్రాంగ్గా ఉంది, అండ్ పొజిషనింగ్ యాజ్ ఎ ఇన్వెస్ట్మెంట్ యాసెట్ అనేది కూడా 3 జరుగుతున్నాయి. ఈ 3 చూసుకుంటే కొంచెం రూపీ స్ట్రెంత్ అయినా వీటి రేట్లు తగ్గచ్చు ఆర్ తగ్గిపోవచ్చు, కొంచెం ఆగచ్చు. సైమల్టేనియస్లీ డిమాండ్ డ్రైవర్స్ అయితే అంత పెద్దగా మారవు. సో గోల్డ్ కానీ సిల్వర్ కానీ కొంచెం జాగ్రత్త, అంటే ఇన్వెస్ట్ చేసుకుంటే తప్పు లేదు. లాంగ్ టర్మ్కి మాత్రం 2 మంచి యాసెట్స్. సిల్వర్ విషయంలో మాత్రం వోలటిలిటీ ఇంతకుముందు ఉంది అనేది మాటికి గుర్తు చేస్తున్నాము. ఎందుకంటే క్రాష్ ఇంతకుముందు 10-15 వారాల్లో, 10-15 రోజుల్లో కూడా 50% క్రాష్ అయిన టైం ఇంతకుముందు ఉంది. సో దట్స్ వై ఆ కాషియస్తో మీరు చేసుకుంటే కొంచెం అక్యుములేట్ చేసుకోవాలి తప్ప 2 లక్షలు దాటిందని సడన్గా ఉన్న డబ్బులు తీసుకెళ్ళి ఇబ్బందులు పడవద్దు అనమాట. సార్ ఇప్పుడు సిల్వర్ అనేది క్రాష్ అంటే 15 డేస్లోనే 50% క్రాష్ అయ్యే అవకాశాలు హిస్టరీ ఉందని అన్నారు. హిస్టరీ ఉంది, ఇప్పుడు అవుతుందా లేదు తెలీదు. Yes. రీజన్ ఏంటంటే ఇప్పుడు డిమాండ్ కూడా ఉంది. దే మోర్ పీపుల్ ఆర్ విల్లింగ్ టు బై నౌ. ఇప్పుడు 2 లక్షల నుంచి 1,80,90 రాగానే చాలామంది కొత్తగా మళ్ళీ ఎంటర్ అవుతారు. సో ఆ లెక్కన చూసుకుంటే గుడ్, బట్ మీ క్యాపిటల్ మొత్తం ఒకే రోజు ఈ లెవెల్లో డిప్లాయ్ చేయకండి. అంటే ఇప్పుడు లాంగ్ టర్మ్ చూసుకున్నా కానీ ఒక 5-10 ఇయర్స్ వరకు చూసుకున్నా కానీ ఇప్పుడు సిల్వర్ అని తీసుకోవచ్చని అంటారా? తీసుకోవచ్చు. ఓకే, తీసుకోవచ్చు. అక్కడ నుంచి ఇంకా పెరగచ్చు. బట్ షార్ట్ టర్మ్లో మాత్రం ఆ పెయిన్కి ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం దసరా దీపావళి అప్పుడు ఎస్పెషల్లీ సిల్వర్ పీక్కి వెళ్ళింది. ఆ తర్వాత 10-15% కరెక్షన్ వచ్చింది. 170 నుంచి 148, 146 వచ్చింది. చాలామంది ప్యానిక్లో అమ్మేశారు. 170 దగ్గర కొని 140, బట్ ఇవాళ చూస్తే 2 లక్షలు దాటింది. అదే హోల్లో పెట్టుకుంటే సెట్ అయ్యేది. అంటే లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే యూజువల్లీ ఇబ్బంది కాదు. షార్ట్ టర్మ్ ప్యానిక్ అయ్యే ఇన్వెస్టర్స్ మాత్రం ప్లీజ్, సిల్వర్ రైడ్ ఈజ్ వెరీ వోలటైల్. అంటే లాంగ్ టర్మ్ అంటే ఎన్ని ఇయర్స్? 2 years 3 years ఈజ్ ఇబ్బంది లేదు. యూ కెన్ యాడ్. ఓన్లీ థింగ్ ఈజ్ పోర్ట్ఫోలియోలో మాత్రం 10-15 కంటే ఎక్కువ పెట్టుకోకండి. ఈ కాలంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో చీపర్ ఆర్ ఈక్విటీస్, ఇవాళ పరిస్థితిలో. సో లాజిక్ ఆల్వేస్ సేస్ చీపర్ యాసెట్స్ కొనమని చెప్తుంది. బై లో, సెల్ హై. సో ఇవాళ బై లో చేయడానికి ఈక్విటీ ఈజ్ బై లో అట్లా. సో ఆ లెక్కను చూసుకుంటే ఇవి సేఫర్ యాసెట్స్ ఫర్ లాంగ్, బట్ మీడియం టర్మ్లో మాత్రం కేర్ఫుల్గా ఇన్వెస్ట్ చేసుకోవడం మంచిది. ఓకే. సో థ్యాంక్ యూ సార్, మా స్పెషల్ పర్స్ వచ్చినందుకు. థ్యాంక్ యూ.